లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. నిందితులను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు కీలక వివరాలు రాబడుతున్నారు. లిక్కర్ కేసులో ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరు కానున్నారు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పటికే వారిద్దరిని 2 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. రెండో రోజు దాదాపు 12 గంటల పాటు విచారించారు. అయితే ఎంక్వైరీలో వారిద్దరూ ఎలాంటి సమాధానాలు చెప్పకుండా దాటవేశారని సమాచారం. దాంతో మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ఇక ఇదే కేసులో రెండో రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకోనుంది సిట్. లిక్కర్ కేసులో A6 గా ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. నిందితులను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు కీలక వివరాలు రాబడుతున్నారు. ఇవాళ లిక్కర్ కేసులో మరోసారి సిట్ విచారణకు హాజరు కానున్నారు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి రిటైర్డ్ IAS అధికారి ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరినీ కూడా గత 2 రోజులుగా సిట్ కార్యాలయానికి పిలిపించి అధికారులు అయితే విచారిస్తున్నారు. నిన్న సుదీర్ఘంగా 12 గంటల పాటు ఇద్దరిని కూడా విచారించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా విచారణకు రావాలని చెప్పి సిట్ నిన్న నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ 3వ రోజు కూడా ఇద్దరు నిందితులు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకి మరికొద్దిసేపట్లో అయితే హాజరు కావాల్సింది. మొత్తం నిన్న 12 గంటల పాటు కూడా 2019 నుంచి 24 వరకు 5 ఏళ్ల సమయంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ధనంజయ రెడ్డి కానీ, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కుమారులు, అదేవిధంగా బంధువులకు సంబంధించిన వ్యాపార సంస్థల్లోకి వచ్చినటువంటి పెట్టుబడులు కానీ, కొన్నటువంటి ఆస్తులకు సంబంధించిన డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే అంశానికి సంబంధించి వివరాలు అడిగినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కూడా కొన్ని పత్రాలను కూడా చూపించి ఇవన్నీ కూడా ఈ మద్యం స్కామ్కు సంబంధించిన డబ్బులే కదా అన్నట్టుగా కూడా ప్రశ్నించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో సమాధానాలు కూడా రాని నేపథ్యంలో ఇవాళ 3వ రోజు కూడా ఇద్దరిని కూడా విచారణకు రావాలని కూడా చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఇదే కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇవాళ వరకు అంటే శుక్రవారం వరకు ఈ కేసులో అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు వస్తాయనేది కూడా ఈ కేసులో కీలకంగా మారింది. ఈ ఏదైతే అరెస్టు చేయొద్దని ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో అవి పొడిగిస్తుందా, లేకపోతే ఇవాళ అరెస్టు చేయొద్దు అని చెప్పి ఇచ్చిన ఆదేశాలను పొడిగించకుండా ఉంటుంది, ఇది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి అయితే అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో A6 గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వడంతో 2వ రోజు కొద్దిసేపటి క్రితమే శ్రీధర్ రెడ్డిని కూడా అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ఒక కీలకంగా చెప్పొచ్చు. సుప్రీంకోర్టులో ఒకవైపున కేసుకు సంబంధించి విచారణ, మరోవైపు అదే ఆ పిటిషన్ వేసినటువంటి ఇద్దరు నిందితులు కూడా సిట్ కార్యాలయంలో విచారణకి హాజరయ్యే అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఒక కీలక పరిస్థితిగా చెప్పొచ్చు. అటు ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తాయన్న దాని మీదే సిట్ అధికారులు కూడా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సౌజన్య, శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.